సో యాక్చువల్లీ లేట్ అయిపోయి అనుకున్నా కానీ నాట్ లేట్, ఎగ్జాక్ట్ టైంకి వచ్చాను. ఇప్పుడే అందరు వస్తున్నారు వన్ బై వన్. సో మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. సో ఆల్రెడీ సూపర్ బైక్స్, సూపర్ కార్స్ అన్నీ వస్తున్నాయి. యాక్చువల్లీ బయట ఉన్న రష్ అంతా. సో ఇదే అనమాట వెయిటింగ్ లాంచ్. ఒక డైట్ కోక్ ఇచ్చారు చల్లబడ్డాం. బయట భయంకరమైన సౌండ్లు వస్తున్నాయి. ఇంకా చాలామంది రాలేదు, వస్తున్నారు ఆన్ ది వే. డ్రిఫ్ట్లు అవుతున్నాయి, మంచి కార్లు వస్తున్నాయి. వచ్చి గైస్ ఎంతమందికి సంజు గుర్తున్నాడు? హై గైస్. అలా ఒక 1 year బ్యాక్కి వెళ్తే ఒక Z900 ఉంటుంది మన వీడియోస్లో. డీనోస్ అన్న నాకు తెలుసు ఆ బైక్ మర్చిపోయి. ఏ బైక్ తీసుకున్నారు ఆ రోజా? కరిష్మా ఎల్లో కలర్ కరిష్మా కొత్తగా అప్పుడే వచ్చింది. XMR అప్పుడు మనోడు బండిలా రివ్యూ చేసి వీడియోలు పెట్టారు అందరూ, మనం కూడా పెట్టాము. గుర్తుంది కదా? గుర్తుంది. ఇప్పుడు వచ్చాడనమాట. ఆటో ఎక్స్పో అవుతుంది. ఎట్లుంది బ్రో ఆటో ఎక్స్పో పక్కకు పెడితే? హౌ యు ఆర్ ఫీలింగ్ దిస్ ఎండా? ఫుల్ ఎండ అన్న, చెప్తున్నా ఇట్లా కుక్కర్లో కూడా ఇచ్చినట్టుంది. అంత ఒక సైడ్, ఎండ్ ఒక సైడ్. యూ కెన్ సీ ఆటో ఎక్స్పో ఎంత అనుకున్నామో దానికన్నా చాలా అద్భుతంగా జరిగింది. ఎవరు రాలేదు బేసిక్గా. సో బేసిక్గా ఎండగా ఉంది కాబట్టి అందరూ సాయంత్రం వద్దాం అనుకున్నారు. కాకపోతే ఆటో ఎక్స్పో ఎప్పుడే అయిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు రాకండి. లేదు బ్రో, చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ కొంచెం డిసప్పాయింట్మెంట్ లైట్గా ఇక్కడ. బట్ యా చాలామంది వచ్చారు. యాక్చువల్లీ కౌంట్ చేయలేము, అంటే కౌంట్ చేయొచ్చు అనుకోండి. ఒక 10 మంది ఉన్నారు రఫ్గా. మాతో కలిపి ఒక 15. కాలేజ్ వాళ్ళు చూసినట్టయితే నెక్స్ట్ టైం అయినా కొంచెం వైల్డ్గా ప్లాన్ చేయండి. వైల్డ్గా ఒక హెలికాప్టర్ మధ్యలో పెట్టడం అలాంటివి. అప్పుడు క్రౌడ్ అలా వస్తుంది అనమాట. ఏం పెట్టించారు బ్రో అసలు దీంట్లో? ఆహా, చెవులు నిజంగా పగిలిపోతారు ఎట్లా. సో గైస్ బ్రో ఇప్పుడు ఇందాకేదో అనుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఒక్కొక్కరు అనిపించింది. ఇంకా ఒక్కొక్కరు వస్తుర్రు, క్రేజీ స్టంట్లు వేస్తుర్రు. బాబా ఫార్చునర్ ఇగో ఎవరు టాలెంట్ అటు చూపించేస్తుండే. ఇక్కడ బేసిక్గా ఇట్లాంటి ఈవెంట్స్కి మనం బైక్స్ కన్నా కార్స్ ఉంటే ఎక్కువసేపు మజా తీసుకోవచ్చు. 4 సెట్లు టైర్లు ఉంటే ఇంకా ఏమైనా చేయొచ్చు. అది మన ఇష్టం అనమాట బేసిక్గా. సో ఇప్పుడైతే ఇక్కడికి బయలుదేరి లంచ్ చేద్దాం అందరము, లేకపోతే చచ్చిపోతాం. చలో. సో గైస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలాసేపే ఉన్నాం మేము. ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పటికి కూడా వెళ్ళకపోతే ఇంకా ఎప్పటికి వెళ్ళలేము, ఈడనే చూసుకుంటుంటాం. సంజు ఇది నీది కాదుగా? అది అదే కదా, నీ దానికి ఎగ్జాస్ట్ ఉంది. లెట్స్ గో. యా బ్రో. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్ బ్రో. బాయ్ గైస్. క్రేజీ ఫన్ ఉంది యాక్చువల్లీ, అన్ఎక్స్పెక్టెడ్ ఫన్. ఇప్పుడైతే మేము అంతా కలిసి లంచ్కి వెళ్తున్నాం. విల్ సీ ఆఫ్టర్ లంచ్ వాట్ వీ డూ. పెట్టేసే. ఫైనల్లీ లంచ్కి ఆగినాం గైస్. 4 అవుతుంది, 4:30 అవుతుంది. గైస్ నాకు తెలిసి నేను వెళ్ళాను ఆటో ఎక్స్పోకి, అప్పుడు బ్లాగ్ చేయలేదు. ఫస్ట్ టైం బ్లాగ్ చేశాను. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. అది మీరే చెప్పాలి కామెంట్లో. లంచ్కి వచ్చినాం, వీళ్ళు లేట్ ఆర్డర్ చేసి కాబట్టి వీళ్ళు రాలే. ఇంకా మేము ఆర్డర్ చేసినాం, ఫస్ట్ వచ్చేసింది మాది. అందుకు ఆకలేదు. నాకు బేసిక్గా ఆకలి అవుతుంది. మళ్ళీ మండే కూడా ఇంకొక ఏదో ఉందంట. యాక్చువల్లీ నేను పేర్లు మర్చిపోతున్నాను, కాలేజ్ పేరే మర్చిపోయినా. ఈరోజు పోయిన కాలేజ్ సెయింట్ పీటర్స్ కాలేజ్ కదా, సెయింట్ పీటర్స్. చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం డల్ అనిపించింది కానీ అంత మజా రాలే. కానీ అది వెళ్ళే కొద్ది మజా వచ్చింది.
చెప్పు. చెప్పాలంటే మనం పోయిన తర్వాతనే హైలైట్ అయింది అన్నది. అప్పటి వరకు అంత క్రౌడ్ అంతా డల్ ఉండదు. మనం ఆ 3 బైక్స్ ట్రయాంగిల్ పెట్టిన తర్వాత స్టార్టెడ్ పీపుల్ కొంచెం క్రేజీ అయినారు. జీటీ స్పాన్సర్డ్ బై బ్రో. బస్ చేసి స్పాన్సర్ ఇగో ఈయననే జీటీ స్పాన్సర్డ్ ఈ వీడియోకి. సో ఆయన పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నేను ఇగో తినేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడే వచ్చింది. మాకు తినే ఆకలి కూడా చచ్చిపోయింది కానీ. సో యాక్చువల్లీ కాలేజ్ కన్నా ఇక్కడ లైనప్ బాగా అయిపోయింది కదా. మనం అక్కడ ఇంత నీట్గా పెట్టలే, ఇంత నీట్గా పెట్టలే మేము. ఎట్లా అంటే అట్లుండే. సో ఇప్పుడు అందరు ఒకటే ఏమంటారు ఒకటే డ్రైవింగ్కి వచ్చారు. సో నీట్గా సెట్ అయినాయి బైక్స్ అన్నీ. అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఫ్రేమ్. స్టార్టింగ్ విత్ మై బైక్. అట్లా 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 మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. క్రేజీ ఉంది అసలు లైనప్. సో గైస్ ఎంతసేపు వచ్చిందో నాకు కూడా తెలియదు బ్లాగ్. సో మన వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. ఊరికి వచ్చాడు మనోడు ఎంజాయ్ చేసి. గైస్ ఇక్కడికి వచ్చి మేము 4కి వచ్చినాం కదా. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. పోతలే మీడికి వెళ్ళి ఈ లైనప్ పెట్టినాం, ఫోటోలు దిగినాం, ఇక మస్తు అయిపోయింది. సో గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాను ఇంటి దగ్గరికి. సడన్గా మా ఫ్రెండ్ ఒక అతను కలిసాడు. ట్రూ బ్లాక్ వెళ్దాం అన్నాడు. వై నాట్ అని ఇప్పుడు ట్రూ బ్లాక్ వెళ్తున్నాను అనమాట. అవుతుంది. బాగున్నా. నైస్ థ్యాంక్స్ బ్రో. అవునా? ఇది నడుపు నువ్వు, నేను వెనక కూర్చుంటా. ఇది నడుపు బ్రో, నేను వెనక కూర్చుంటా.